ఎయిర్ప్లేన్స్ లో ఉంటారు. ఎప్పుడైతే స్పేస్ లొకేట్ చేస్తారో, ఎప్పుడైతే టైం లొకేట్ చేయడం మొదలు పెడతారో, ఈ టైంని ఇంకా అక్కడి నుంచి మొదలు కొడతారు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, యుగాలు అవన్నీ పెట్టుకుంటే ఇంకా అక్కడి నుంచి వాటిని ప్రతిదాన్ని బయటపప్పుకొని ఉండేస్తారు. ఆ దేశాన్ని ఎలా పెడతాను, ఇండియా, ఆ తర్వాత ఈ దేశం, ఆ దేశం, ప్రదేశం, విదేశం, ఇలా రకరకాల దేశాలు. అక్కడి నుంచి అంత అంటే ఎనాలిసిస్ లోకి వెళ్ళిపోతారు. సింథసిస్ నుంచి వచ్చి ఎనాలిసిస్ లోకి వెళ్ళిపోతారు. యోగము సీక్రెట్ ఏమిటంటే ఎనాలిసిస్ లో సింథసిస్లోకి తీసుకెళ్తున్నారు. మొక్కలైపోయిన మిమ్మల్ని సింథసైజ్ చేసుకుని దీంట్లోకి తీసుకొస్తుంది. దీనికి తీసుకెళ్లాలంటే ఎందుకు ఈ శ్లోకాలు మనం చదువుకుంటున్నాం అంటే, వాటి ధ్యానం కానీ మనం తెలియనప్పుడు, వాటి మ్యూజిక్ కానీ తెలిస్తే, ఆ తర్వాత మన అనాలిసిస్ లోకి వెళ్ళిన తర్వాత ఎనాలిసిస్ అంతా కూడా ఒక దాంట్లోకి సింథసైజ్ అవుతుంది అనేటువంటి తెలుస్తుంది. భాగవతమైన, భారతమైన, ఉపనిషత్తులైనా, పురాణములైనా ఏవైనా సరే ఎనాలిసిస్ చెప్తూ పోతున్నప్పుడు ఏం చేస్తే, ఒకే అంతర్యామి యొక్క ఇవి దేహభాగములుగా, ఆయన యొక్క ప్రవర్తనగా, ఆయన యొక్క లీలలుగా చెప్తుంది. భగవంతుని యొక్క లీలను మనం ఏం పిలుస్తాం అక్కడంటే, ఇక్కడ సీక్రెట్ డైరెక్టర్ లో మాయ అనే పేరుతో పిలుస్తాం. మనం కంపల్సరీగా ఉండేటటువంటి ఏవైతే తీసుకుంటామో ఇవి నిదానములని తీసుకుంటాం. 12 నిదానములు మీకు అన్ని తెలుసు. 12 నిదానాలు కావాలంటే వీడిని అడిగితే మీకు అన్ని కావాల్సిన లిస్ట్ ఇచ్చేస్తాడు కదా, అర్థం వచ్చింది. ఎక్స్ప్లెయిన్ కూడా కావాలని చేయిస్తాడు. అంటే ఎలా సెన్స్ ఆఫ్ నెసెసిటీ అన్నాడు. అందుకని అంటే పూర్వం మనం చేసినటువంటి సంటోలను బట్టి తీసుకొస్తాం. అంచేత బౌద్ధంలో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, వేదంలో కానీ ఏం చెప్తానంటే, స్టార్ట్ బిహేవింగ్ వెల్ ఈవెన్ నౌ అని. బికాస్ వాట్ యూ బిహేవ్, ఇప్పుడు నువ్వు పని చేసేటటువంటి నీకు వచ్చే జన్మ కొట్టుకుంటుంది కాబట్టి ఇప్పుడే నువ్వు ఉండే నిర్మాణ మార్గానికి వెళ్ళిపో. మాయని అతీతముగా ఉండేటటువంటిది ఏదైతే మారుడు అంటాడు, అంటే కోరికలు ఏవై ఉంటే వాటిని తీసేయనట. కోరికలు లేకుండా ఎలా పోతున్నావు సార్ అన్నాడు. అందుకే చెప్పాడు, మహాకామం వేరు, మీ కామం వేరు. మీ కామం అంతా కూడా నిదానములు, ఆయన కామం మహాకామం. దాంట్లోకి వెళ్ళిపోవటం అనేటటువంటి ఎగ్జిస్టెన్స్ అనేటటువంటి అంటే తెలుస్తుంది. ఈ నేను పుట్టడం ఏమిటి, నా పుట్టడం ఏమిటి, మెలుకోవడం ఏంటి, ఇక్కడ ఉండడం ఏంటి, సృష్టి ఏమిటి, కూర్చుని రావాలి. వస్తుంది సెకండ్ హ్యాండ్లోకి వెళ్ళగలుగుతాం. మళ్ళీ చదువు సెంటెన్స్. The cause of existence means not only the physical cause known to the science, but the metaphysical cause of the chief, which is a desire to exist. A desire to exist, an outcome of Nidana and Maya. This desire for sentient life shows itself in everything from an atom to a sun, and is a reflection of the divine thought propelled into objective existence, into a law that the universe should exist. ఈ భూమి ఇలాగే ఉండాలి, సూర్యుడు ఇలాగే ఉండాలి అనేటటువంటి ఒక థాట్, డివైన్ థాట్ పైన భగవంతుడు ఉండేటువంటి థాట్ ఉంటే, ఆ థాట్ ప్రకారం ఈ సూర్యుడు మనం పొడదాం అనుకుంటాడు. సూర్యుడికి ఇదే జబ్బుట, అందుకే మనకి అదే జబ్బు. సూర్యుడు భూలా తిరుగుతూ ఉంటాడు, ఎక్కడ కాస్మాస్ తిరుగుతుంటాడు, వాండరర్ అంటారు. వాటిని కామెట్స్ అనే పేరుతో పిలుస్తారు, కేతువులని. స్పెర్మ్ ఎలాగే ఉంటుందో కామెట్ అలాగే ఉంటుంది సార్. ఒక హెడ్, ఒక తోక. స్పెర్మ్ కూడా అలాగే ఉంటుంది. ఈ తల్లి అనేటటువంటి మాతృ అదితి అనేటటువంటి చుట్టూ ఉండేటువంటి ఆవిడ అదితి అనేటటువంటి యొక్క గర్భములంతా తిరుగుతుంది. సూర్యకోట పుట్టే ముందు ఏం చేస్తుంది, ప్లానటరీ సిస్టమ్ అని అంతే. ఒక కేతువు కింద తిరుగుతూ ఉంటుంది, అలా తిరుగుతాం. కొన్నింటిని మనం లొకేట్ చేస్తాం. వాటి ఎన్ని గంటలకు వస్తాయి, యాలిస్ కామెంటే ఎన్నాళ్ళకి వస్తుంది, కొన్ని లొకేట్ చేయగలిగాడు మానవుడు. కొన్ని తెలియదు, కొన్ని ఎన్ని తిరుగుతాయో తెలియదు. తిరుగుతుండగా గర్భమునందు ప్రయోగించడానికి ఒక ప్లేస్ తెలుసుకుంటాం. దానికి ఒక ప్లేస్, ఒక టైం ఉంటుంది. మనం పుట్టడానికి మనం ఎలాగైతే టైం ఉంటుందో దానికి. అది ఈ సూర్యగోళం ఎందుకు కట్టుకుంటుందో, అంత పూర్వం చేసినటువంటి ఆ సూర్యగోళంలో ఉండేటటువంటి ఏవైతే కాజెస్ ఉన్నాయో ఆ నెస్టి మీద పడుతుంది. స్పేస్ లో చోట లొకేట్ చేస్తాం. లొకేట్ అయిన వెంటనే ఏమిటనుకుంటుంది అంటే నేనున్నాను అనుకుంటుంటే, మొట్టమొదటి అది కూడా దానికి అదే బాధ. నేనున్నాను.
నేను అయ్యేమ అయినటువంటి దాన్ని అని అనుకుంటుంటా. ఆ నాలెడ్జ్ ఎవడిస్తాడని భగవంతుడు ఇస్తాడు. హిమం వివస్వతే ప్రోక్తం యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. అది మంత్రం అక్కడ. సూర్యుడికి మంత్రులు ఇచ్చాడు. అయ్యాడు నువ్వు మొన్న పుట్టాడు ఎప్పుడో పుట్టాడు కదా అని అడుగుతాడు. అర్జునుడు అలాగే డౌట్ ఇచ్చి, నీకు తెలియదు నేను అప్పటి నుంచి ఉన్నాను, నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు కాబట్టి అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు శ్రీకృష్ణుడు. అహం అవ్యయం అనేటటువంటి స్థితిలో ఉండేటప్పుడు సూర్యుని ఇనిషియేట్ చేస్తూ ఉండేటప్పుడు ఏ స్టేట్ అయితే ఉన్నదో ఆ స్టేట్ ఏదో నిలబడి కృష్ణుడు మాట్లాడుతాడు అర్జునుడు. అది కృష్ణుడు అంటే. ఈ స్టేట్ మనకు వస్తుందా? సూర్యుడు వస్తుందని చెప్పాడు. ఏం చేయాలను? సర్వధర్మాన్ని పరిచయించి మామేకం శరణం పరిచయం. సింపుల్ అన్నాడు. అన్ని వదిలేసి నన్ను సమర్పణ చెందుకో, ఆ స్టేట్లోకి నేను తీసుకెళ్తాను చెప్పాడు. ట్రూత్, రహస్యం ఉన్నది, మార్గం ఉన్నది, ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే మనం త్వరగా అందుకు వెళ్ళలేం అనేటటువంటి దానివల్ల ఏం చేస్తుంటాం? సాధన చేసుకుంటూ ఉంటాం. అర్జునుడు ఇలాంటి వాడికి 18 చాప్టర్స్ పెట్టాయి. మనకి పడుతుంది, కొంత టైం పడుతుంది. కొన్నాళ్ళకి మనం కూడా మన శ్రీకృష్ణ అంత అయిపోతాం. షూర్ మీరు అందరూ అవుతారు. కోట్ల సంవత్సరాలు పట్టవచ్చు, కానీ అయిపోతారు. According to the esoteric teaching, the real cause of that supposed desire and of all existence remains forever hidden, and its first emanation are the most complete abstractions of mind can conceive. భగవంతుడు ఇలాగే ఎందుకు అనుకుంటాడు? ఇలాగే పుట్టాలని ఎందుకు అనుకుంటాడు? ఇలాగే సూర్యగూడెం పుట్టాలని ఎందుకు అనుకుంటాడు? ఇలాగే మనకి 2 కళ్ళు, ముక్కు, 2 చెవులు ఇవన్నీ ఉండాలని ఎందుకు అనుకుంటాడు? ఇంతవరకు ఎవరికి తెలియదు అన్నాడు. అంత ఫస్ట్ కాజ్ ఇలాగే ఉండాలనేటటువంటిది కాజ్ ఏదైతే ఉంటుందో ఇంతవరకు అలాగే ఉండాలని ఎందుకు భగవంతుడు అనుకున్నాడు అనేది గురించి ఋషులు ఇప్పటివరకు తపస్సు చేస్తున్నారు. ఎవరికి ఏం అందలేస్తారు. హౌ ఆఫ్ ఇట్ ఉంటుంది సృష్టి తప్ప వై గడిదిగుడ్డు ఇవే ఉండవు అన్నాడు. సృష్టించిన వచ్చింది నేను చూడడం తప్ప దాని గురించి తెలుసుకోవడం తప్ప ఈ రకంగా ఉండాలి అని ఉండదు. భగవంతుడు ఎలా ఉంటుంది? ఇన్ఫాక్ట్ ఈ సృష్టి మొదలవుతుండేటటువంటి పొరలలో మొట్టమొదటిగా ఉండేటటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో దానిని ఇసోట్రిక్ సైన్స్ లేక సీక్రెట్ డాక్టర్ అనే పేరుతో చూపిస్తారు. మనకి లోపలికి వెళ్తున్న కొద్ది కాజెస్ కి కాజ్ అయినటువంటి కాజలెస్ కాజ్ మనకు జ్ఞాపకపడుతుంది సీక్రెట్ డాక్టర్. మన పుట్టడానికి కారణమైనటువంటిది సూర్యగోళం, పుట్టడానికి కారణమైనటువంటివి ప్లానెటరీ సిస్టమ్ పుట్టడానికి కారణమైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఫార్ములాస్ రహస్యముగా ఇవ్వబడింది. దాన్ని ఎసోటిక్ నాలెడ్జ్ సీక్రెట్ డాక్టర్ అంటారు. దీస్ అబ్స్ట్రాక్షన్స్ మస్ట్ ఆఫ్ necessity be postulated as the cause of the material universe which presents itself to the senses and intellect, and they underline the secondary and subordinate powers of nature which anthropomorphized have been worshipped as gods and gods by common head of every age. It is impossible to conceive anything without a cause. The attempt to do so makes the mind a blank. ఈ కాజుకి కాజు అయినటువంటి వాటిని ఒక రకంగా కన్సీవ్ చేసి వాటిని ఆంథ్రోమార్ఫిక్ అంటే మనుషుని యొక్క ఆకారములుగా, జంతువుల యొక్క ఆకారములుగా, ఈ రకరకములైన ఆకారములుగా, దైవములుగా సృష్టిలో అందరూ ఆరాధిస్తూ ఉంటారు. 4 చేతులు ఉన్నాయన, 4 ముఖాలు ఉన్నాయన,